అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు చాలా మందికి ప్రతి ఇంట్లో ఉండే నొప్పి ఇది మోకాళ్ళ నొప్పులు అంటారు. ఎక్కలేకపోతారు. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. బయట కమర్షియల్ ఆయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పెట్టుకున్నప్పుడే అదేమంటారు, ఆ పెయిన్ రిలీఫ్ ఉంటుంది, కానీ ఆ తర్వాత ఉండదు. చాలా మందికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. దానికోసం హోమ్ మేడ్ ఆయిల్ ఏమన్నా ఉంటుందా సార్? ఓకే ఓకే, నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ మధ్య కాలంలో చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. ఎక్కలేకపోతున్నాం అంటారు, అలసట వచ్చేస్తుంది, కాళ్ళ నొప్పులు, స్వెల్లింగ్, ఇవన్నీ కూడా బాగా ఎక్కువ. అప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ కి వస్తుండే, ఇప్పుడేమో 30 ఏళ్ళకి కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. పూర్వకాలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటే ఏదో జీవధర్మాల్లో ఏదో నేచురల్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్న వయసులో రావడం మరి అన్యాచురల్ అయిపోయింది. మరి ఆర్థరైటిస్ లాంటిది కూడా చిన్న వయసులోనే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, మరి రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. సో ఫ్రీక్వెంట్ గా ఆయిల్స్ వాడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా మరి చిన్న చిన్న ఆయిల్ బాటిల్స్ కూడా చాలా ఖరీదుతో కూడుకున్నటువంటివి. రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా వాడుకోవాలన్నా ఆర్థిక స్థితిగతులు అందరికీ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 3-4 కుటుంబ సభ్యులు ఉంటే ఇంచుమించు ఎవరికొరికి ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఉంటున్నాయి. సో అందరికి ఉపయోగపడే ఒక ఆయిల్ చెప్తాను చూడండి. నేను సింపుల్ రెమెడీ, మీరు చాలా ఆశ్చర్యపోతారు. మార్కెట్ లో దొరికేటువంటి ఈ యొక్క పెయిన్ రిలీవర్ ఆయిల్ కి ఏమాత్రం తీసుకున్నటువంటి రీతిలో చాలా ఫాస్ట్ గా సమర్థవంతంగా వెంటనే రిజల్ట్ ఇస్తుంది. అంత గన్ షాట్ రెమెడీ. వెంటనే రిజల్ట్ వచ్చేదానికి మనకు ఈ ఆయిల్ ఉంటే చాలు అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇందులో కలిసే పదార్థాలు కూడా అన్ని మనకు తెలిసినటువంటివి. ఔషధం తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, దాని రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. అది ఇప్పుడు ఈ ఫార్ములా ఈ ఆయిల్ యొక్క ప్రత్యేకత. ఎలాగంటే ఒక పాత్రలో ఒక 250 ml నువ్వుల నూనె తీసుకోవాలి. 250 ml నువ్వుల నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి వేడి చేయాలి. సో బాగా వేడెక్కాక పొగలు రావడం మొదలైనప్పుడు అందులో 25 grams శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. అట్లే 25 grams వామును వేయించి చేసి పెట్టుకున్నటువంటి పొడి కూడా వేసేయాలి. సో వేసేసి వెంటనే పాత్రను కిందికి దించేయాలి. వద్దండి, ఎందుకంటే దీని ఉన్నటువంటి ఔషధ విలువ పోతాయి. కాబట్టి పొగ రావడం మొదలైనప్పుడు శొంఠి పొడి వాము పొడి వేసేసి దాన్ని మళ్ళీ కిందికి దించేసి, అర్థమవుతుంది కదండి. సో ఆ విధంగా కిందికి దించిన తర్వాత మరి కాస్త వేడి తగ్గిన తర్వాత, పొగ రావడం మొదలైపోయి ఆ వేడి తీవ్రత తగ్గిన తర్వాత ఒక 25 grams కర్పూరం అంటే మన ఇంట్లో ఉండేటువంటి కర్పూరం, హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ, సో బిళ్ళ కర్పూరం కానీ ఏదైనా పర్లేదండి. ఆ కర్పూరం ఒక 25 grams తీసుకొని జస్ట్ చేత అలాగంటే పొడి నలిగిపోతుంది అనమాట. అది అందరూ వేసేసి మూత పెట్టేసారు. సో చల్లారేసరికి బ్రహ్మాండమైనటువంటి పెయిన్ రిలీవర్ ఆయిల్ తయారైపోతుంది. సో ఆ చల్లారిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని అంతా గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి మాత్రమే వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలంటే తగినంత తైలాన్ని తీసుకొని మోకాళ్ళ భాగంలో అప్లై చేసేసి జెంటిల్ మసాజ్, మరి గదం బట్టి గట్టిగా బలవంతంగా రుద్దకుండా జెంటిల్ మసాజ్ అంటే మోకాళ్ళ ముందు భాగంలో, వెనుక భాగంలో, సైడ్లకి సున్నితంగా మర్దన చేయడం వల్ల ఈ యొక్క నువ్వుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే ఈ సెసామిన్ లాంటి ఔషధ గుణాలు, లిగ్నాన్స్ లాంటి ఔషధ గుణాలు, అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోల్ లాంటి ఔషధ గుణాలు, అట్లే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇంకోటి కూడా చెప్పాను కదండి, శొంఠి తర్వాత వాము ఉన్నటువంటి థైమాలు, కార్వకాలు, వీటి యొక్క ఔషధ గుణాలు, ఫ్లేవనాయిడ్స్ వీటి యొక్క ఔషధ గుణాలు, కర్పూరం ఉన్నటువంటి క్యాంఫరాల్ ఔషధ గుణాలు, ఇవన్నీ కూడా ఈ మోకాళ్ళ నొప్పి తగ్గించేందుకు, నొప్పి, పోటు, బాధ, సలుపు, అసౌకర్యం తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు వాడుకోవాలి. సమస్య తీవ్రత కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడినా సరిపోతుంది. లేదంటే సమస్య తీవ్రత తగ్గేదాకా 2 సార్లు వాడుకొని తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మోకాళ్ళ భాగంలో నొప్పి అనేటువంటి పరిస్థితి ఎదురైందంటే ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా హానికారకమైన రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అవుతుంటాయి. IL-2, IL-6, ఇంటర్ల్యూకిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ ఆయిల్ మనం అప్లై చేయడం వల్ల ఆ పదార్థాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా ఆ పదార్థాలు కలగజేసేటువంటి చెడు అంటే ఈ నొప్పి, పోటు ఇవన్నీ కూడా తగ్గించేందుకు ఈ రసాయన పదార్థాలని ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయండి. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ, వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోవచ్చు. ఇప్పుడు
ఆర్థరైటిస్ కూడా ఉంటుంది సార్. ఆర్థరైటిస్ కి ఇది పనిచేస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నొప్పి అనేటువంటి లక్షణం బాడీలో ఎక్కడున్నా పనిచేస్తుందండి. మోకాలే కాకుండా ఏ నొప్పి అయినా. వెరీ గుడ్ క్వశ్చన్. నిజంగా చాలా మంది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు మనం డిస్కస్ చేసాం కాబట్టి మొదలు మోకాళ్ళ నొప్పులకి అనుకుంటారండి. భుజం వస్తుంది, లేకపోతే పట్టేసుకుంటాయి, ఎగ్జాక్ట్లీ అప్పుడు కూడా వాడచ్చు. తలనొప్పికి వాడచ్చు, మెడ నొప్పికి వాడచ్చు, భుజం నొప్పికి వాడచ్చు, వీపు నొప్పికి వాడచ్చు, కాళ్ళ నొప్పికి వాడచ్చు, కీళ్ళ నొప్పికి వాడచ్చు, మడవ నొప్పికి వాడచ్చు, పిక్కల నొప్పికి వాడుకోవచ్చు. సో నొప్పి అనేటువంటి లక్షణం మనకి ఎక్కడ కనిపించినా మనకు ఆ డాక్టర్ గుర్తు రావాలి. అంటే ఈ ఆయిల్ ఒక డాక్టర్ తో సమానం అన్నమాట. ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చేస్తుంది. సో ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైనటువంటి ఔషధము. కానీ ఈ యొక్క ఆయిల్ మాత్రం దీర్ఘకాలం పాటు నిలవబెట్టడానికి పనికిరాదండి. అదే సరే, నెక్స్ట్ అదే అడగబోతుంది. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? మాక్సిమం 4 మాసాల నుంచి 6 మాసాల వరకే పనిచేస్తుంది. అంటే అది స్ట్రాంగ్. ఇప్పుడు కొన్ని రోజులు అయ్యాక ఏదైనా కొంచెం పవర్ తగ్గుతూ వస్తుంది కదా. సో బెస్ట్ యూజ్ ఓన్లీ విత్ ఇన్ 3 months or 4 months అలా యూజ్ చేయాలి. అంతేనండి. 4 months అట్ ద మాక్సిమం 6 months వరకు వాడుకోవచ్చు అండి. 6 months తర్వాత కూడా ఒకవేళ వాడుకోవాలంటే వాడుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ ఆశించిన ఫలితాలు ఉండవండి. గ్రాడ్యువల్ దాంట్లో మెడిసిన్ వాల్యూస్ తగ్గిపోతూ వస్తాయి. కాబట్టి నేను చెప్పినట్లు 4 మాసాలు లేదని మాక్సిమం 6 months వరకు వాడేయడం మంచిదండి. సార్ స్టోరేజ్ సార్, ఇప్పుడు ఆయిల్ అనగానే స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది స్టీల్ దాంట్లో వేస్తారు, గ్లాస్ బాటిల్స్, ప్లాస్టిక్ దీంట్లో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఈ ఆయిల్ దేంట్లో స్టోర్ చేసుకుంటే బెస్ట్? అంటే ఆ దాంట్లో ఉన్న పవర్స్ కానీ ఇంగ్రీడియంట్స్ తగ్గిపోకుండా ఉండడానికి. ఎగ్జాక్ట్లీ. సో గాజు సీసాలు నిల్వ ఉంచుకోవడం ద బెస్ట్ మెథడ్ అండి. మంచి గాజు కంటైనర్ తీసేసుకొని గాజు సీసాలు అటువంటిది పెట్టుకో, మిగతా వాటికి అన్నిటి కూడా చాలా మంచిది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధంగా తయారు చేసుకున్న ఆయిల్ ను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కానీ, లేకపోతే చల్లటి వీటిలో పెట్టడం అలా చేయకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి టెంపరేచర్ లో పెట్టాలి. బట్ వెలుతురు ఎక్కువగా లేకుండా, వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశంలో ఆయిల్ నిల్వ ఉంచుకోవడం వల్ల దీని యొక్క పవర్ త్వరగా తగ్గిపోకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వెలుతురు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ లో నిల్వ చేసేటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం, కానీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలండి. అది బెస్ట్ అంటారు. ఇప్పుడు నొప్పులతో పాటు చాలా మంది అంటారు ఎక్సర్సైజ్ కూడా చేయాలి అంటారు. సో ఎక్సర్సైజ్ తో పాటు ఆయిల్ యూజ్ చేస్తే బెస్ట్ అంటారా, లేకపోతే చాలా మంది మామూలుగా వదిలేసి ఆయిల్ మసాజ్ చేసుకున్నాం కదా అని చెప్పి వదిలేస్తారు? అయితే పరిస్థితిని బట్టి అండి. కొంతమంది ఎక్సర్సైజ్ చేయడానికి బాడీ సహకరించకపోవచ్చు, కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో జస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్న సరిపోతుంది. ఎక్సర్సైజ్ చేయగలిగేటువంటి వాళ్ళైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఆయిల్ వాడుకోవడం వల్ల ఫలితాలు స్పీడ్ గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా చేయలేని వాళ్ళు కానీ డాక్టర్స్ కొన్నాళ్ళ పాటు ఎక్సర్సైజ్ వద్దని చెప్పి సజెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కేవలం ఈ ఆయిల్ ను అప్లై చేసుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయండి. ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైనటువంటి ఈ యొక్క పెయిన్ రిలీవర్ ఆయిల్స్ లో అగ్రస్థానంలో చెప్పుకోదగ్గ ఆయిల్ ఏదంటే ఇదని చెప్పుకోవచ్చు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.